सत्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे काम काम महादेव नारायणी नमो महादेव వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. దేవి సరస్వతి మాజీ నమో దేవి నారాయణ విశ్వక్రాంతే వసుంధర దేవి శతమూల శతాంకుర సర్వగుమహర్తు మే పాపం నతునే కాండా కాండయే వానో ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఒకసారి రెండోసారి పెట్టినప్పుడు 90 లక్షలు ఇచ్చారు, అప్పుడు మొత్తం ఇచ్చేస్తాను అంటే వీళ్ళు తక్కువ పెట్టారు. ఎలా తీసుకోవడంలో మొదటి టెండర్లు పెంచినాము మార్చి తర్వాత అన్నారు కదా, 15 కోట్లు. అది పేరు 22 కోట్ల చెట్లు 34 లక్షలు పెంచారు. శాంక్షన్ చేశారు డిఫరెంట్ జీవోస్ వచ్చినాయి, టెండర్స్ ఇప్పుడు కాల్ఫాల్ చేశారు. మీరు కిందగా కాంట్రాక్టర్లు వచ్చారు లేదు, ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడు లాస్ట్లో 30 lakhs ముందు క్లోజ్ చేసేస్తే ఇది ఏదైనా మనకు రేపు కొత్త బడ్జెట్ ఏదైనా బడ్జెట్లో పెడతాం. దానికి గుర్తు పెట్టుకుని ఎవరి ఆదేశాలతో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్ల అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఏలూరు కూడా రావడం జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యంలో అధ్వానంగా ఉన్నటువంటి R&B డిపార్ట్మెంట్ను మళ్ళీ పునర్జీవనం పోసుకొని ఈరోజు ప్రతి చోట కూడా కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3 నెలల కాలం మొదలుపెట్టి 9 నెలలలోనే 26,000 కిలోమీటర్లకు గాను 1,081 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ తర్వాత కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒకే సంవత్సరం కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా 3,000 కోట్ల రూపాయల నిధులు ఒకేసారి ఇవ్వలేకపోయింది. అటువంటిది ఇప్పుడు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి ఈ మ్యాండేటరీ ప్రకారం ఇచ్చినటువంటి గెలుపును చూసుకొని ఏది ఏమైనా కానీ కూడా ప్రతి జిల్లాలో అస్తవ్యస్తంగా ఉండేటువంటి రహదారులన్నింటినీ కూడా ఈరోజు రినివల్స్ చేయడము, పార్ట్ హోల్స్ పూడ్చడము, ఎక్కడైనా కండిషన్లో లేని బ్రిడ్జిలు బాగలేకపోతే అవిని కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇదే ఏలూరు పట్టణానికి సంబంధించి 22.5 కోట్ల రూపాయలు ఇప్పటికే నిధులు మంజూరు చేశాము. ఇంకా కొన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు మా మీద ఇచ్చినటువంటి నమ్మకంతో అటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న ఈ రోడ్లు ఇంపార్టెంట్ కాబట్టి పరిశ్రమలు రావాలంటే రోడ్లు నాణ్యత బాగుండాలి. అదేవిధంగా ఏదైతే సంక్షేమం, అభివృద్ధి ఇవి రెండింటినీ సమానంగా తీసుకొని ఈ 2 యొక్క కార్యక్రమాలు కూడా నెరవేరుస్తూ ఉన్నాం. గతంలో మా యువ నాయకుడు కూడా పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ రహదారులు బాగాలేనప్పుడు కూడా చాలామంది లోకేష్ బాబు గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిశీలించి త్వరలో ఇంకా పెండింగ్ ఉండేటువంటి రహదారులన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ఇప్పటికే ఎమ్మెల్యే గారు చెప్పారు కొన్ని ఒక చిన్న చిన్నగా పెండింగ్ ఉన్నాయని, వాటిని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాము. ఏవైతే రినీవల్ మూవబుల్ వెహికల్ మూవబుల్ లేకుండా ఉంటాయో వాటన్నిటిని కూడా రినీవల్ చేస్తాము. మరమ్మతులు కూడా శాస్త్రీయంగా ఉండట్లేదు సార్. మరి గోతు రోడ్లు ఎట్లా ఉన్నాయో మరమ్మతులు చేసినా కూడా అలాగే మరమ్మతులు అనేటివి జనరల్గా ఎప్పుడైనా కానీ టెంపరవరీగా పనికి వచ్చేట్టుగా చేస్తారు. అందుకే ఇప్పుడు రినీవల్ చేస్తున్నామంటే ఆ లేయర్ అంతా కూడా కంప్లీట్ తీసేసి ఆ లేయర్ దాని మీద మీరు సర్ఫేస్ చేస్తున్నాం. కాబట్టి అది చేసినప్పుడు వర్షాకాలంలో ఏమవుతుంది, మరమ్మతు చేసినప్పుడు వాటి వల్ల మళ్ళీ వర్షాలు పడినాయి విపరీతంగా. ఆ వర్షాల వల్ల దెబ్బతిన్నాయి కాబట్టి వాటికి కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ ప్రకారంలోనే రెన్యువల్స్ చేస్తున్నాం. ఓకే మరి థ్యాంక్ యూ. ఇప్పటికి